లాస్ట్ మంత్‌లో 12థ్ సెకండ్ వీక్ నుంచి నేను 1 వీక్ సఫర్ అయ్యానండి. అక్కడొక దేవుడు అద్భుతం చేశారు. మళ్ళీ ఈ వీక్‌లో కూడా డిసెంబర్ మాసంలో ఫస్ట్ వీక్‌లో అంటే నిన్నే అన్నమాట. ఈ 2 అద్భుతాలు దేవుడు మరి కృప వలన నేను అద్భుతం చూడగలిగాను. మహత్యాలు దేవుడి గురించి చెప్పుకోవడం ఎంతో శ్రేష్టమని ఈరోజు నా సాక్ష్యాన్ని మీ ఎదుట ఉంచుతున్నాను. లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ 12థ్ మీ అందరికీ తెలుసు. తెల్లవారి మామూలుగా స్కూల్‌కి వెళ్ళాను. ప్రార్థన చేసుకొని ఈవినింగ్ కొంచెం నీరసంగా ఉందనేసి ఇంకా దేవుడిని ప్రార్థన చేసుకోవడమే. నేను మెడిసిన్ ఏమీ వేసుకోలేదండి. పడుకుని పోతే ఫీవర్ బాగా వచ్చింది. టాన్సిల్స్ వల్ల నేను అప్పుడప్పుడు సఫర్ అవుతాను. నాకు జలుబు, దగ్గు ఏం రాదు. ఎప్పుడైనా వస్తే ఈ చల్లదనానికి టాన్సిల్స్ కాబట్టి గార్గిలింగ్ చేసి వేడి నీళ్ళు తాగుతాను కాబట్టి ఇంకా తగ్గిపోతుందనే నిర్ణయంతోనే నేనున్నాను. నెక్స్ట్ డే మరి స్కూల్‌కి వెళ్ళలేకపోయాను. సో, ఇంకా ఇంట్లో సీఎల్ పెట్టి రెస్ట్‌గా ఉన్నాను. మా ఇంటి గల ఓనర్ వాళ్ళ కోడలు పీహెచ్‌సీలో చేస్తారనమాట. ఆ రోజు వేసుకోలేదు గానీ ఎందుకైనా మంచిదే యాంటీబయాటిక్ ఒక హ్మ్, పారాసిటమాల్ ఇచ్చారు వేసుకున్నాను. ఇంకా అలా స్తుతించుకుంటూ దేవుడిని అలాగా నేను ప్రార్థించుకుంటూ ఉండిపోయాను. మరి 2 డేస్ ఫీవర్ తగ్గింది. హాట్ వాటర్ గార్గ్లింగ్ తోనే. కాకపోతే వాయిస్ మరి ప్రార్థన చేసేటప్పుడు దగ్గు కొంచెం ఉండడం వల్ల మాట్లాడలేకపోతున్నాను. చెల్లి, తమ్ముడు వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనడం. నాకు తగ్గిపోతుంది అని నేను ఎందుకంటే ఎవ్రీ వీక్ బల్లారాధన తీసుకుంటానండి. నాకు ఆ నమ్మకం బాగా దేవుడు స్వస్థత ఆటోమేటిక్ గానే అయిపోతుంది. కాకపోతే దూరము వైజాగ్ మాకు ఒక 70 కిలోమీటర్స్ ఉంటది. ఎలమంచిలకి, వైజాగ్‌కి. ఇంకా మా మామయ్య గారే ఈఎన్‌టీ స్పెషలిస్ట్ అనమాట. మా తమ్ముడు, చెల్లి వలన ఇంకా ఇక్కడ పాస్టర్ గారు కూడా వెళ్ళమనడం వల్ల ఆహ్, స శనివారం అంటే ఆ రోజు 16థ్ ఈవినింగ్ చెల్లి మార్నింగ్ మాట్లాడారు. కాకపోతే దేవుడు అద్భుతం ఏం చేశారంటే అక్కడ ఆ రోజు మామయ్యకి మీటింగ్ ఉంది. ఆ రోజు పేషెంట్లు చూడరనమాట. యాక్చువల్‌గా ఆ రోజు హాలిడే ఇచ్చేశారు. కాకపోతే చెల్లి మార్నింగ్ అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి మాట్లాడితే, ఇలాగా అక్కకి బాలేదు అంటే, మరి ఈరోజు సెలవు ఇచ్చేసాను అని చెప్పారు గానీ, నా కోసం దేవుడక్కడ మరి ద్వారాలు తెరిచారండి. మరి దేవుడు నీ కృప వల్ల నా ఒక్కదాని గురించే మామయ్య వచ్చి మళ్ళీ నన్ను చూసి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆయన తన యొక్క సెమినారు తన యొక్క మీటింగ్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఒక్కళ్ళ కోసం ఎక్కడ ఎవ్వరు చూడరు కదండీ! వెంటనే నేనెంతో ఉదయం నుంచి చాలా చాలా దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాను. అది అద్భుతం దేవుడు చేశారు. వెంటనే అక్కడ చూపించుకొని చెల్లి దగ్గర దింపేసి వెంటనే చేయడం. తెల్లవారి మళ్ళీ ఆరాధన అనమాట. నాకు బల్లారాధన అంటే మిస్ అవ్వడం అంటే చాలా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుందండి. వెంటనే దేవుడు నన్ను స్వస్థపరిచారు. వెంటనే నేను ఉదయాన్నే ఆరాధనకి వెళ్ళాను. మళ్ళీ టైం కూడా పాటించడం నాకిష్టం. అందరికన్నా ముందే అంటే నేను ఎంత దూరమైన స్కూల్‌కి వెళ్ళొచ్చు గానీ, మందిరం పక్కనే కిటికీలో నుంచి నేను బలిపీఠాన్ని చూసుకుని తెల్లవారి కూడా నేను ప్రార్థించుకుంటానండి. అంత అద్భుతం చేశారు దేవుడు. నెక్స్ట్ డే మండే నాకు కొంచెం మాట స్వరం దగ్గు రాకుండా ఉండడం వెంటనే నన్ను స్కూల్‌కి కూడా మరి ఆ రోజు ఇద్దరు ముగ్గురు సీఎల్స్ పెట్టారు. నేను అటెండ్ అవ్వడం, పిల్లలకి రివిజన్ ఆల్రెడీ ఫస్ట్ వీక్‌లోనే సిలబస్ కంప్లీట్ చేసి ఈ రేపటి నుంచి ఎగ్జామ్స్ అన్నమాట. ఈ 2 వీక్స్ రివిజన్ ఇచ్చుకోవడం. కాబట్టి దేవుడు స్వస్థపరిచారు. ఆహ్, నవంబర్ అంతా ఎంతో చక్కగా ఒక్క 4, 5 డేస్‌లోనే నేను కోలుకున్నాను. దేవుడు స్వస్థపరిచాడు. నిన్న, మొన్న అయితే చాలా చాలా మాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వైస్‌గా మాకు మెగా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయమని వితిన్ 1 వీక్‌లో హోలిస్టిక్ రికార్డ్స్, హెల్త్ కార్డ్స్ అవన్నీ ఇచ్చేసారండి. అవి ఫుల్ డేటా అంతా రాయాలి. అవి కూడా మేము సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని రాయాలండి. అలా అయితే నేను ఈ 1 వీకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, రాస్తున్నాను. కానీ పిల్లలకి మోల్స్ కూడా రాయాలి. అవి ఒకరోజు అంటే నేను
ఫ్రైడే తీసుకున్నాను. థర్స్‌డే తీసుకున్నానండి పిల్లల దగ్గర. ఆ పేపర్ తెచ్చి రాత్ర రాసేసి మార్నింగ్ తీసుకువెళ్ళాలి యాక్చువల్‌గా. అయితే ఆ పేపరు నేను ఎక్కడ పెట్టానో, ఏం రాసింది గుర్తుంది. మళ్ళీ కనిపించలేదు. ఇంటికొచ్చాక మళ్ళీ పిల్లలకి చెప్పాను, "ఒరేయ్! మీరు రాసిన పేపర్ మరి ఏ బుక్‌లో ఉందో కనపడలేదు. మీకు కాల్ చేస్తాను. కాల్ చేశాక మీరు మమ్మీ, డ్యాడీ ఉంటారు కదా! నాకు మోల్స్ చెప్పేస్తే నేను రికార్డ్స్, హాలిస్టిక్ రికార్డ్స్, హెల్త్ కార్డ్స్‌లో రాసొస్తానమ్మా" అని చెప్పాను. అలాగే అన్నారు. ఇంకా స్కూల్ నుంచి రాగానే ముందు ఆశ్రమ్ గారి దగ్గర మందిరం అండి. యెరూషలేం మందిరంలో నుంచి మా పక్క ఇంటికి రావాలనమాట. అప్పుడు మేడం గారు కూర్చుంటే, "మేడం ఈరోజు ఇలా రాయాలంటే," "అయ్యో! వాణి మరి ఈరోజు ఫ్రైడే ప్రేయర్ ఉంది కదా! వచ్చేయి త్వరగా" అన్నారు. అంటే అవునా అనుకుని అయ్యో! మేడం నేను ఇప్పుడు చాలా వర్క్ చేయాలి. సరే అండి వచ్చేస్తాను. దేవుని పని మనం చేస్తే దేవుడే మన పని చేస్తారు కదా! అనేసుకుని మేడంతో చెప్పేసి చాలా దిగులుతో వచ్చాను ఇంటికొచ్చి ఫస్ట్ బైబిల్‌ని చూసుకుంటాను. చూసుకుని పక్కన బెడ్ మీద నా బుక్స్ ఉంటాయన్నమాట. అందులో పైనే నేను ఏవైతే ముందు రోజు రాసి, ఆ రోజంతా వెతికానో ఆ మూల్స్ పేపరు దేవుడు నాకు వెంటనే అక్కడే ఉంచారండి. అంత అద్భుతము. తర్వాత మార్నింగ్ నుంచి డైరీ కనిపించట్లేదు. మేము ప్రతిరోజు డైరీ ఏ ఏ క్లాసులకి ఏమేమి రాస్తామో అన్నీ రాస్తామండి చెప్పినవన్నీ. డైరీ కనిపించలేదు. నిన్న మొన్న ఎగ్జిబిషను అవన్నీ పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ హంగామా అయిపోయింది. సరే డైరీ లేదు అనుకుంటూ మళ్ళీ చూసుకుంటే ఏ రికార్డ్స్ హెల్త్ రికార్డ్స్, హోలిస్టిక్ రికార్డ్స్ దగ్గరే బ్యాగ్‌లోనే డైరీ కూడా ఉందండి. దేవునికి వెంటనే స్తోత్రం చెప్పుకుని, దేవుని కార్యాలు ఇలా ఉంటాయని వెంటనే ప్రేయర్‌కెళ్ళిపోయానండి. మాకు 7 నుంచి 9:30 వరకు ప్రేయర్ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే. వెంటనే వచ్చేసి ఇంకా ఆ రికార్డ్స్ అన్నీ మొత్తం దేవుని కృప వల్ల 11:30 వరకు 12 ఈవెన్ దగ్గర దగ్గర 12 వరకు రాసేసానండి. నాకెంతో దేవుడు ఎంతో అద్భుతం చేశారు. వెంటనే మేడం గారికి చెప్పాను మార్నింగే. స్కూల్‌లో కూడా ఇద్దరు టీచర్స్ ఉన్నారు. ఒకళ్ళు విశ్వాసంగా అదే ఇద్దరు దేవుని బిడ్డలే. ఆ రోజు కూడా మేడం అన్నారు, "దేవుడు చూసుకుంటారు. నువ్వేమీ బాధపడకు" అన్నారు. సో చాలా హ్యాపీ ఫీలయ్యానండి. నవంబర్‌లో అద్భుతం, డిసెంబర్‌లో అద్భుతం. నాకెక్కువ అద్భుతాలు నేను చూస్తానండి నా జీవితంలో. ఇది దేవుడు చేసిన కార్యాలు. మీ అందరికీ నా గురించి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.